సంవత్సరాలు కబ్జా చేసిన భూముల ద్వారా ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము, అక్రమంగా వేల కోట్లు సంపాదించిన డబ్బుంది. ఆ డబ్బు పెట్టి మీ కష్టార్జితంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు తెచ్చుకుంటే, ఈ ఇందిరమ్మ రాజ్యాన్నట పశువుల్లో సంతలో పశువులను కొన్నట్టు మన శాసనసభ్యుల్ని ఆ బడాబాబులు ఇచ్చే వేల కోట్లు పెట్టి కొని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకుంటున్నారట. కూలగొట్టనిద్దామా? కూలగొట్టనిద్దామా? అది వాళ్ళు పగటి కలలకు అంటున్నారు. పేదోడు ప్రభుత్వం అంటే, ఒక చట్టం అంటే, ఒక నిర్ణయం అంటే పెద్ద ఇంటికి పెద్దలాగా, ఆ కుటుంబానికి పెద్దగా ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందో, ఆ కుటుంబం 4 కాలాల పాటు చల్లగా ఉంటుందో పరి విధాల ఆలోచించి ఆ కుటుంబ పెద్ద నిర్ణయాలు తీసుకుంటాడు. నిర్ణయం తీసుకోవటం ఒకరోజు లేటు కావచ్చు, నిర్ణయం తీసుకోవటం ఒక వారం లేటు కావచ్చు. ఎస్, ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పాం, నిజం. ఎందుకు ఇలాకపోయామో దానికి కారణం నువ్వు కాదా? ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేసి ఎంతంటే అంత వడ్డీకి డబ్బు తెచ్చి తెలంగాణ ప్రజల మీద, పేదోడి మీద నువ్వు బరువు పెట్టిపోతే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి నెల 6,500 కోట్ల రూపాయల అప్పు ప్లస్ మిత్తి కడుతూ సంక్షేమ కార్యక్రమాలను, ఇందాక అక్క చెప్పినట్లు సంక్షేమ కార్యక్రమాలను కూడా పేదోడికి అందాలని తపన పడుతూ మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. ఎందుకు లేదయ్యా నువ్వు ఇల్లు? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మల్లో చూపించావునా పేద ప్రజలకి? ఎందుకు ఇల్లు ఇయ్యాలనే ఆలోచన కూడా నీకు రాలేదు? బొమ్మలే చూపిద్దామని అనుకున్నావు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందాక అక్క నేను మాట్లాడుకుంటున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి విడత ఈ నెలాఖరికల్లా మీ ప్రతి ఊరికి ఇల్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఎట్లా? మేము మా 3 రంగుల కండవ కప్పుకున్న వాళ్ళకే కాదు, నీలాగా నీ పింక్ సొక్కా వేసుకున్న వాళ్ళకే కాదు, పేదవాడై ఉంటే చాలు, ఆ పేదవాడు చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు, చిన్న గూడు కట్టుకోవాలని వాడి కల నెరవేర్చడం కోసం నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏమి కులమని అడగం, నీది ఏమి మతం అని అడగం. నువ్వు పేదవాడు అయి ఉంటే చాలు, తప్పకుండా మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. మాకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, తల తాకట్టు పెట్టైనా నువ్వు చేసిన అప్పు కడతాము, దానికి మిత్తి కడతాము, ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము, అభివృద్ధి కార్యక్రమాలను కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన కేబినెట్లే కాదు, శాసనసభ్యులు, ఎంపీలు, అధికారులు కూడా రౌతు కొద్దుకే గుర్రం అన్నట్లు ఆనాడు అధికారులు ఎవరయ్యా నీ దగ్గర? 2 3 నీ గదిలో ఏది చెప్తే అదే నడిచేది. ఈనాడు అలా కాదు. స్వేచ్ఛగా ఒక మీటింగ్ పెడితే 14 గంటలు మీటింగ్ పెడితే ఈ 14 గంటల్లో 13 గంటల 50 నిమిషాలు నువ్వు ఒక్కడే మాట్లాడేవాడు. మిగతా 10 నిమిషాలు ఎవరైనా నోరు తెరిస్తే కూర్చో అనేవాడు. కానీ ఈనాడు అధికారులు స్వేచ్ఛగా మాట్లాడే ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. వారి ఆలోచనల్ని, సూచనల్ని పాలు పంచుకొని పేదోడికి మంచి జరుగుద్దంటే వాళ్ళు చెప్పేది కూడా పూర్తిగా విని ఆ దిశలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. చివరిగా మీకు ఒక్కటే చెప్తున్నా, అధికారులకి చెప్తున్నా,
మనందరం అధికారులకు ముఖ్యంగా చెప్పేది, మనందరం రైతు కుటుంబాల నుంచి వచ్చినోళ్ళం, రైతు కూలీల నుంచి వచ్చినోళ్ళం, పేదోడి కష్టమేంటో తెలిసినోళ్ళం, రైతు బాధలేందో తెలిసినోళ్ళం. తిని తినక ఆ ఎకరమో అరెకరమో భూమే వాళ్ళ జీవితం అనుకుని తాపత్రయపడి ఆ ధరణి అనే ఒక భయంకర భూతమ చేత గడిచిన 4 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉండే ప్రజలు భయభ్రాంతులకి గురై ఉన్నారు. దానికి ముందే ఈ భూభారతి ముందైతే మేము తయారు చేశాం. ముందైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం తయారు చేసింది. ఆ మందునేసే బాధ్యత అధికారులది మీది. ఎక్కడా చిన్న తప్పు జరగొద్దు. చివరికి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా న్యాయముంటే తప్పకుండా చేయండి. న్యాయం లేకపోతే శ్రీనివాసరెడ్డి అయిన నా భూమి అయినా కూడా చేయాల్సిన పని లేదు. ఏ పేదవాడికి అన్యాయం జరగకుండా, ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టకుండా, ఏ పేదవాడి దగ్గర మీరు ఒకప్పుడు పేద కుటుంబం నుంచి వచ్చిన అధికారులే కాబట్టి, ఆ పేదవాడి నొప్పి తెలిసిన వాళ్ళు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని పదే